మేడం మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మేడం. అంటే ముందు రమణ గురించి చెప్తాను మేడం, ఎందుకంటే తను ఎక్కువగా మానసికంగా అనిపించిందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కనుక వీళ్ళిద్దరు పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయ్యింది అన్నటువంటి ఒక అంశాన్ని మనం చూసుకున్నట్టయితే కనుక వయసుతో పాటు అనుభవాలు పెరగాలి, అనుభవాలతో పాటు మనం నేర్చుకునేది పెరగాలి, దాన్ని బట్టి మన సంసార జీవితాన్ని అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి అని అంటాం. ఇది వీళ్ళు ఏమైందంటే కనుక మొత్తం అంతా రివర్స్ అయింది. అంటే మీ ఇద్దరి యొక్క సంసారం అన్నది పెరిగే కొద్దీ మీ ఇద్దరి మధ్యన అనుమానాలు, చెడు అభిప్రాయాలు, భయంకరమైనటువంటి అనుభూతులు, ఎక్స్పీరియన్సెస్ పెరిగినాయి కానీ ఎక్కడ తరగలేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు నీ విషయానికి వస్తేనమ్మా, శారీరకంగా బతుకున్నా మానసికంగా చచ్చిపోయామో అనిపిస్తుంది. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. 8 సంవత్సరాల పాటు అతను పెట్టినటువంటి హింసో, టార్చరో, కొట్టుడో ఏదో ఒక దానికి ఏం మాట వాడితే అది మాట వాడచ్చు, కానీ అది ఓపికగా సహనంతో ఉన్నా కూడా ఆ తర్వాత ఏంటంటే నువ్వు ప్రశ్నించుకోవటం మొదలుపెట్టావు. అంటే ఏంటి ఈ టార్చర్, నేను ఎందుకు అనిపిస్తున్నాను, ఏ కార్నర్ నుంచి వస్తుంది, దీని ఫలితం ఏంటి, దీని ప్రభావం ఏంటి అన్న ఆలోచన నీలో పెరిగింది. ఎందుకు? పాప పెద్దదవుతుంది కదా, అమ్మాయి పెద్దదవుతుంది, అప్పుడు లేనటువంటి ఆలోచన ఇప్పుడు కలిగింది. అయితే అంతవరకు బాగానే ఉంది, నమ్మకము, ప్రేమ, భద్రత. ఇప్పుడు ఏంటంటే ఇవి లేకపోవటం వల్ల నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రమణని మనం చూస్తున్నావా ఇప్పుడు అని మాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ మూడు నువ్వు పెళ్లిలో కావాలి అని అనుకున్నావు. 15 సంవత్సరాల్లో నీకు పెళ్ళి అవని, 17 సంవత్సరాల్లో అవని, ఏ ఆడపిల్లన్నా కోరుకునేది ఆ మూడే. అయితే ఏంటంటే అవి రాకపోగా నీకేంటంటే నీలో అనుమానం పెరిగింది.